నమస్తే అండి, జీవనశైలికి స్వాగతం. ఈరోజు నేను ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరికే ఒక వండర్ఫుల్ ప్లేస్ చూపిస్తున్నానండి. చూడండి, ఇత్తడి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో, చాలా రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉన్నాయి. అసలు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అండి. అసలు ఇంత కలెక్షన్ చూస్తే అసలు మనకి ఏది కొనుక్కోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంత బాగున్నాయి. ఈ కల్పవృక్షం, వినాయకుడు, అసలు వినాయకుడిలోనే కొన్ని చాలా వెరైటీస్ అనమాట. చూడండి, నేను ఇత్తడి సామాన్ అంటే అజ్రమే వెళ్ళి కొనుక్కోవాలేమో, అసలు ఇంత కలెక్షన్ హైదరాబాద్లో దొరకదేమో అనుకునేదాన్ని. కానీ ఇంత మంచి షాపు నాకు ఫ్రెండ్స్ చెప్పారనమాట. గిఫ్ట్ ఐటమ్ ఒక మంచిది కావాలంటే ఇక్కడికి వెళ్ళి చూడమన్నారు. ఇక్కడ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఎంత బాగున్నాయంటే, నేను అజ్రం వెళ్ళి కూడా నేను కొనుక్కున్నాను. కానీ అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. అన్నీ తిరిగితే ఎంత కలెక్షన్ ఉందో, ఇక్కడ ఒకే ఒక షాప్లో అంత కలెక్షన్ ఉందండి. ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అసలు నాకైతే ఇది అందరికీ షేర్ చేయాలి, ఇంత మంచి ప్లేస్లో ఇంత కలెక్షన్ ఉంది అనేసి నాకు షేర్ చేయాలనిపించింది అనమాట. ఇదిగో చూడండి, ఈశ్వరుడు, వినాయకుడు, కృష్ణుడు, అసలు కృష్ణుడిలోనే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట విగ్రహాలు. అలాగే వినాయకుడు కూడా, సరస్వతీదేవి, అసలు నిజంగా అక్కడే వినాయకుడే కూర్చున్నట్టు, వెంకటేశ్వర స్వామి అలా ఉన్నట్టు అంత బాగున్నాయి అన్నమాట. చూడండి, ఈశ్వరుడు కూడా, అలాగే బుద్ధుడు, రామ పట్టాభిషేకం, హనుమంతుడు, ఇంక అన్నీ అంటే ఆల్ రేంజెస్లో ఉన్నాయండి. చిన్న వాటి నుంచి పెద్దవాటి వరకు సైజెస్, ఆల్ సైజెస్లో ఉన్నాయన్నమాట. అంటే ఎవరైనా కొనుక్కోగలిగేలా ఉన్నాయండి. మనకి ఇదే వెరైటీస్ నేను వేరే షాప్స్లో చూస్తే నాకు ఇంకా ప్రైసెస్ ఎక్కువగానే అనిపించినాయి. ఇక్కడైతే నాకు రీజనబుల్గా అనిపించినాయి అండి. అసలు దీపం కుందులు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనం గిఫ్ట్స్ అది ఇవ్వడానికి కూడా, ఇదిగో చూడండి, ఏనుగు, ఈ దశావతారాలు ఉండి ఇక్కడ వెనకాల వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా ఉందో. వెనకాల ఇంకొకటి వినాయకుడు ఉయ్యాల్లో కూర్చున్నది. అసలు ఈ దశావతారాలు అయితే చాలా అందంగా ఉందండి. అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగున్నాయి. కృష్ణుడు చూడండి ఎంత అంటే ఆల్ సైజెస్లో ఉన్నాయి. ఓన్లీ ఇత్తడే కాదండి, ఇత్తడి దేవతా విగ్రహాలే కాకుండా పూజా సామాగ్రి ఉన్నాయి, దీపం కుందులు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, అన్ని సైజుల్లో ఉన్నాయి. ఒక్క విగ్రహం అయితే అయోధ్య టెంపుల్ ఉండి అయోధ్య రాముడి విగ్రహంతో ఉందన్నమాట. అదైతే అసలు చాలా బాగుందండి. అసలు బుద్ధుడైతే చూడండి ఎంత, కృష్ణుడు, బుద్ధుడు, ఇంకా ఆల్ సైజెస్లో ఉన్నాయి. ఆవు దూడ, అలాగే ఈ దీపం కుందులు, అసలు 5 అడుగుల సైజు వరకు కూడా ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. నటరాజస్వామి, ఇక్కడ ఓన్లీ ఇవే కాకుండా వంట పాత్రలు ఉన్నాయి, ఇంకా గిఫ్ట్ ఐటమ్స్, కంచు పాత్రలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇది చూడండి, ఈ బేస్ కూడా అంత మంచి డెకరేషన్ వచ్చి, ఇదిగోండి కల్పవృక్షం చూడండి. ఇదే కల్పవృక్షం నేను వేరే షాప్లో ఒక ప్లేస్లో అడిగితే అక్కడికంటే నాకు ఇక్కడ ప్రైస్ తక్కువ ఉందన్నమాట. అందుకే నాకు రీజనబుల్గా అనిపించింది. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అసలు ఇంత కలెక్షన్ అయితే మనకి చూడండి, ఈ పెద్ద దీపం కుందు ఎంత బాగుందో. ఇదిగోండి, ఇది ఫిష్ షేప్లో ఉండి పైన దేవుడి దగ్గర మనం ఏదైనా పెట్టుకోవడానికి, దేవుడు పూజలప్పుడు అది పెట్టుకోవడానికి ఫిష్ షేప్లో ఉండి ఇలా పీటలా వచ్చిందనమాట. అదే మనం డ్రాయింగ్ రూమ్స్లో అది కూడా కార్నర్లో అది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, పీటలు అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదండి. చూడండి, ఇవన్నీ ఇత్తడి గ్లాసులు, ఇత్తడి కప్పులు, ఇప్పుడు మళ్ళీ అందరూ ఇత్తడి వేస్తున్నారు కదండి. గిఫ్ట్ ఐటమ్స్ వందల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా అరేంజ్ చేసేస్తూ ఉంటున్నారు. చాలా బాగుందండి. ఇదిగో చూడండి, ఇత్తడి కప్స్,
ఇలాంటివి అంటే కొన్ని వెరైటీస్ నేను అజ్రంలో కొన్ని షాప్స్లో చూశాను, కానీ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అలాగే అంటే ఓన్లీ ఇత్తడి అలాగే కాదనమాట, గిఫ్ట్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇదిగోండి కాపర్ బాటిల్స్లో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాపర్ బాటిల్స్ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అది ఇస్తున్నారు కదండి. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. బిందెలు, రాగి బిందెలు, ఈ ప్లేట్స్, పూజలకు అది ఇస్తున్నారు కదండి. అంటే చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద వాటి వరకు అంటే ఆల్ సైజెస్లో ఉన్నాయి. ఇదిగోండి ఇవి వాటర్ పోసుకోవడానికి కాపర్వి. అలాగే ఇత్తడి గిన్నెలండి, మనకి గృహప్రవేశం అప్పుడు అది పాలు పొంగించుకో. ఇది చూడండి ఎంత బాగుందో, పోపులు పెట్టే, ఇత్తడి పోపులు పెట్టే. ఇప్పుడు మళ్ళీ బాగా వాడుతున్నారండి, పూర్వం వాడేవారు. తర్వాత ఆ ప్లేస్ స్టీల్ ఆక్యుపై చేసింది, మళ్ళీ ఇప్పుడు అందరూ ఇత్తడి వాడుతున్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి కొంతమంది దేవుడి దగ్గర పూజా సామాగ్రి పెట్టుకోవడానికి వాడుతున్నారు, కొంతమంది పోపులు పెట్టిలా వాడుతున్నారు అనమాట. ఇదిగోండి వంట పాత్రలు చూడండి, లోపల తగరం కోటింగ్ కూడా వేసేసి ఉన్నాయన్నమాట. ఇది డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసి అంటే కుకింగ్ అండ్ సర్వింగ్కి చాలా బాగున్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి కూడా ఆల్ సైజెస్లో ఉన్నాయండి. అలాగే కలసం చెంబులు, ఇత్తడి మూకుళ్ళు చూడండి ఎంత, అంటే ఇది నాన్ స్టిక్ వెయిట్ కంటే ఇవి బాగా పనిచేస్తాయండి. చాలా వెయిట్ ఉన్నాయి. లోపలంతా తగరంతో కళాయి చేసేసింది అనమాట. అంటే మనం ఇత్తడి దాంట్లో దేంట్లో కూడా వంట చేసుకునేటప్పుడు లోపల తగరంతో కళాయి చేసి ఉంటేనే అది మన ఉప్పు పులుపు అది వేసినప్పుడు తగరం కళాయితో ఉన్నదే వాడుకోవాలండి. ఇదిగో చూడండి ఇత్తడి బిందెలు, అలాగే ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట. ఇదిగోండి పూజ దగ్గర పూలు అది పెట్టుకోవడానికి బౌల్స్, ఇలాంటివి కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి కూడా ఆల్ సైజెస్లో ఉన్నాయన్నమాట. మన రేంజ్లో మనం ఎంత రేంజ్లో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ రేంజ్లను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి అసలు వీటిలో ఈ బౌల్స్లో వాటర్ పోసి దేవుడి ముందు పెట్టి ఫ్లవర్స్ అది పెడుతున్నారు కదండి. అలాగే హాల్లో అది డెకరేషన్కి అది పెడుతున్నారు, చాలా బాగుంటున్నాయి. అలాగే మనకి మంగళ స్నానాలు చేసేటప్పుడు, ఇప్పుడు పెళ్ళిళ్ళలో మంగళ స్నానం అది చేయించినప్పుడు జల్లెలు లాంటిది పెడుతున్నారు కదా, అవి కూడా మంచిగా ఇలా కలర్స్ వేసి చూడండి ఎంత బాగుందో. ఇలా జల్లెడికి ఇలా మంచిగా డిజైన్ చేసిందనమాట. అలాగే ఇత్తడి బాక్సులు, చిన్న చిన్న బాక్సులు. ఇప్పుడు పూజా మందిరాల్లో అది ఈ స్టెప్స్ వచ్చి ఉన్నవి దీపం కుందులు పెడుతున్నారండి. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. అంటే డెకరేషన్ పూజా మందిరాలు అది బాగా డెకరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటివి కూడా పెట్టుకుంటున్నారనమాట. చాలా అందంగా ఉంటుంది పూజా మందిరంలో. చూడండి 7 వచ్చినాయి దీపాలు. అలాగే దీపం కుందులు కూడా చూడండి ఎన్ని సైజెస్లో ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ అనమాట. హైట్ ఇంచెస్ నుంచి అడుగుల వరకు ఉన్నాయి, 5 అడుగుల వరకు, 2 ఇంచెస్ నుంచి 5 అడుగుల వరకు దీపం కుందులు ఉన్నాయండి. చూడండి ఇది ఎంత బాగుందో ఈ దీపం కుంద అయితే. అంటే ఇలా మనం శారీస్ ఇలా పెడితే ఎవరికైనా నచ్చుతాయో నచ్చో, కానీ ఇలాంటి ఐటమ్స్ ఎవరికి ఇచ్చినా నచ్చుతాయండి. అందుకే నేను ఈ మధ్య కొంచెం ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి ఇది కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఇలా తమిళియన్స్ ఎక్కువ వాడతారు కదండి ఇవి, గ్లాసు బౌల్ పెట్టుకొని. ఇదిగోండి ఇవి కూడా దేవుడి ప్రతిమలు పెట్టుకోవడానికి, పూజా మందిరంలో పెట్టుకోవడానికి అనమాట. ఇవి నేను అజ్రంలో చూశాను, సేమ్ దాదాపు అదే ప్రైస్లో ఉన్నాయండి ఇక్కడ కూడా. సో మనకి చాలా దగ్గరలోనే చాలా కలెక్షన్ ఎక్కువ ఉండి రీజనబుల్ ప్రైస్లో బాగానే దొరుకుతున్నాయండి. ఇదిగోండి అసలు దీపం కుందుల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అనండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఈ దీపం కుంది చూడండి ఎంత అందంగా ఉందో, చుట్టూ ఇలా లోటస్ షేప్లో వచ్చి చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి అయోధ్య రాముడు ఆలయం నమూనా అనమాట వెనకాల. అలాగే ఏనుగులు, ఇంకా అసలు
ఇత్తడి సామాను అయితే ఇంకా అది ఒక భాండాగారంలా ఉందండి అంతే. ఇదిగోండి ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అఖండ దీపం పెడతారు కదండి, అది పెద్దది వచ్చి అలా బాగుందనమాట. అలాగే ఇత్తడి గ్లాసులు, ప్లేట్లు, అసలు పూర్వకాలం ఎన్ని వెరైటీస్ ఉండేవో అవన్నీనండి. ఇదిగోండి ఇవి కంచు కంచాల్లో తినేవారండి పూర్వం భోజనం. కంచు కంచాలు చేసేవారనమాట. ఇదిగో కంచు గంటలు, ప్లేట్స్, వండుకునే పాత్రలు ఇవన్నీ కంచు అండి. ఇత్తడి కంటే చాలా కాస్ట్లీ ఉంటాయన్నమాట, కానీ చాలా మంచిదంట కంచు. చెంబులు చూడండి ఇవన్నీ కంచు అనమాట. అసలు ఈ షాప్లో అయితే లేదంటూ లేదండి. ఇది కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో అగ్రోమెక్ అండి షాప్ పేరు. మంజిరా మెజెస్టిక్లో ఉంది. అసలు ఇంత మంచి షాపు కూకట్పల్లి ఏరియాలో ఉంటే అసలు గిఫ్ట్ ఆర్టికల్స్కి అంటే దాదాపు ఎప్పుడు సనత్ నగర్ అది వెళ్ళి ఏ ఫంక్షన్ అయినా అక్కడి నుంచి తెచ్చుకుంటాం అనమాట. కూకట్పల్లిలోనే మనకి మెయిన్ రోడ్ పక్కనే హౌసింగ్ బోర్డులో లులు మాల్కి దగ్గరలో ఉందండి. చూడండి ఇవి కూడా అసలే ఇది బాగుంది ఇది బాగాలేదు అంటానికి లేదనమాట. ప్రతీది స్పెషల్గానే ఉంది, ప్రతీది యూనిక్గానే ఉందండి. చాలా అందంగా ఉన్నాయి. మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలన్నా దేనికైనా ఇక్కడికి వెళ్తే చాలండి. అసలు మనకి దొరకందంటూ లేదనమాట. డోర్ మ్యాట్ నుంచి బెడ్షీట్స్ వరకు, అలాగే ఇత్తడి, కంచు, స్టీలు ఇవన్నీ చూడండి. ఇత్తడి అమ్మందస్తాలు, అలాగే జంతికలు గొట్టం అంటారు, మరి మిగిలిన ఏరియాస్లో ఏమంటారు కానీ మా వైపు అయితే జంతికలు గొట్టం అంటారండి. ఇది ఇత్తడిది. చూడండి ఎంత బాగుందో. అలాగే పూజా రూమ్ డెకరేషన్కి, అలాగే మన గుమ్మానికి కట్టుకోవడానికి డెకరేటివ్ ఇవన్నమాట. ఇవి అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో అనిపించినాయి అండి. అన్నీ ఒకటే చోట దొరుకుతున్నాయి మనకి. ఇదిగో చూడండి ఇది గుమ్మానికి కట్టుకునేదన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి ఈ రెండు గుమ్మానికి అటొకటి ఇటొకటి కట్టుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉన్నాయి. అలాగే పీటలు, పెళ్లి పీటలు, దేవుడి పీటలు, ఇంకా అన్నీ ఒక్కటి ఉంది ఒకటి లేదు అనేది లేదండి, అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే ప్లాస్టిక్ పిల్లలు ఆడుకునే వస్తువులు, కుక్కర్లు, అలాగే జర్మన్ సిల్వర్వి. ఇదిగో చూడండి ఇది జర్మన్ సిల్వర్ అనుకుంటా. ఇది చూడండి ఎంత యాంటిక్ లుక్ వచ్చి. అలాగే ఇవి పెళ్ళిళ్ళలో అది పెడతారు కదండి, చూడండి ఎంత బాగున్నాయో. ఈ బిందెలు కూడా చూడండి. ఈ పీటలు, దేవుడి పీటలు, చాలా కలెక్షన్ ఉందన్నమాట. మనం ఈ ఒక్క షాప్కి వెళ్తే మనకి ఇంటికి కావాల్సినవన్నీ దొరికేస్తాయి. మనం ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నా అంటే మనకి ఒక్కొక్కసారి ఎవరైనా అంటే అవతలకి ఏది ఇష్టం అవుతుందో అది ఇవ్వాలనుకుంటాం కదండి. అలాంటివి ఒకటే షాప్లో దొరకకపోవచ్చు చాలాసార్లు, కానీ ఈ షాప్కి వస్తే ఎవరికి మనం అవతల వాళ్ళకి ఎలాంటిది ఇవ్వాలనుకుంటామో అలాంటిది ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుందండి. ఇదిగోండి ఇవి కూడా చూడండి. ఇప్పుడు ఇవి కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు. రాధాకృష్ణులు, రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నవి. ఇదిగోండి పీటలు ఎంత అందంగా ఉన్నాయంటే నాకైతే ఇది చూడగానే నేను ఫొటోస్ తీసి మా ఫ్రెండ్స్కి అది పంపిస్తుంటే అప్పుడు వాళ్ళే అన్నారన్నమాట, ఒక వీడియో చేసి పెడితే అందరికీ యూజ్ అవుతుంది కదా అని. ఇదిగోండి ఇత్తడి సామానే కాదు, ఇప్పుడు చూడండి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇదిగోండి బైక్ షేప్లో ఉండి క్లాక్, అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఇవి ఇంకా అన్నీ వినాయకుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, ఆవు, దూడ. అసలు ఈ బుద్ధుడు చూడండి, లాఫింగ్ బుద్ధ. అసలు వినాయకుడు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అలాగే కృష్ణుడు, బుద్ధుడు,
అంటే ఇత్తడైతే మనకి కొంచెం పెద్ద 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 సైజ్ అవి చాలా కొంచెం కాస్ట్ ఎక్కువే పడతాయి కదండి. ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువలో ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. అసలు లైవ్లీగా ఉన్నాయి. చూడండి రాధాకృష్ణుడు, అసలు బుద్ధుడు అయితే ఈ బోధి వృక్షం కింద కూర్చునేది చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఆవు దూడ, ఈ రావి ఆకులో బుద్ధుడు, ఇదిగోండి ఇవన్నీ షోకేస్లో పెట్టుకునేవి, పైన బుద్ధుడు. అసలు బుద్ధుడు బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి ఈ బొమ్మలు. అంటే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుందండి, కానీ నేను ఇప్పటికే చాలా ఒక హాఫ్ అన్ అవర్ పైన కట్ చేసేసాను అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను అన్నీ చూపించలేకపోతున్నాను, ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోతుందని. కానీ అంటే అందరికీ యూజ్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. ఇది చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇదిగోండి కార్ బొమ్మలు, ఇంకా అన్నీ ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేదండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అసలు వినాయకుడు అయితే చాలా చాలా బాగుంది. ఈ బుద్ధుడు అంటే ఇత్తడి మనకి చాలా చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇవి కొంచెం తక్కువ పడతాయి, కానీ అందం అయితే చాలా బాగుందండి. అంటే కొంతమందికి ఇత్తడి మాత్రమే ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇత్తడి వాటిలో కూడా దేవుడి ప్రతిమలు చాలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఈ ఫైబర్లో అనమాట ఇవన్నీ కూడా, ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి కొంచెం మోడర్న్గా ఉన్నాయి. అసలు ఈ బేర్ అయితే చూడండి చిన్నపిల్లని ఆడిస్తున్నట్టు ఎంత బాగుందో. ఇవన్నీ కూడా అంటే ట్రెడిషనల్ ఐటమ్స్ ఉన్నాయి, ట్రెండీ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ ఇవి చూడండి, అసలు వాటర్ పోసుకొని ఇది మనం డైనింగ్ ఏరియాలో ఎక్కడైనా పెడితే అసలు అదిరిపోతుంది అనమాట లుక్. ఎంత బాగున్నాయో చూడండి, క్రిస్టల్లా ఉన్నాయి. అలాగే గ్లాసులు, గాజు గ్లాసులు, బాటిల్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయనండి బాటిల్స్లో. సిరామిక్, అలాగే కప్స్ అండ్ సాసర్స్, అంటే ఇవి కూడా తక్కువ కాస్ట్ నుంచి చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో కూడా దొరుకుతున్నాయి, అన్ని రేంజెస్లో ఉన్నాయండి. అంటే అందరూ వెళ్ళగలిగే షాప్ అనమాట. అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ పెట్టి కొనుక్కోవచ్చు, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కోగలిగేలా ఉందండి. అన్ని రేంజెస్ వాళ్ళకి షాప్ అనమాట ఇది. చూడండి కప్స్, అసలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. కొన్ని వందల వెరైటీస్ అనమాట ఇక్కడ. అసలు మనకి ఇదంతా చూడటానికి ఒక 2-3 అవర్స్ పడుతుందండి, అంతలా ఉందన్నమాట. అంటే మామూలుగా నేను ఒక ఐటెం గిఫ్ట్ ఐటెం కొందామని వచ్చి అసలు నాకు ఈ షాప్ చూడగానే మొత్తం అంతా తిరిగి చూసి, ఎప్పుడో కొన్ని పూర్వకాలంవి కూడా, అంటే ఇప్పుడు కొత్తగా చేసినవైనా పాత పాత డిజైన్స్ కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ. అసలు ఈ కప్స్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ జార్స్, మనకి గిఫ్ట్ ఐటమ్స్ కావాలంటే మనం ఈ ఒక్క చోటకి వెళ్తే చాలండి, ఇంకేది వెతుక్కోక్కర్లేదు. ఇంకో చూడండి గ్లాసుల్లో బుడ్ గ్లాసులు ఎంత అందంగా ఉన్నాయో, మరి ఇంత చిన్నవి. సిరామిక్ ఐటమ్స్ అయితే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే నాట్ ఓన్లీ సిరామిక్, స్టీల్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. జ్యూసర్లు, మిక్సీలు, స్టవ్లు, చిమ్నీస్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి కప్స్ చూడండి, చిన్నపిల్లలకి రిటర్న్ బర్త్డేస్కి అది రిటర్న్ గిఫ్ట్స్ అది కప్స్ ఇస్తే కూడా బాగుంటాయి. ఇదిగోండి స్పైసెస్ జార్, లేకపోతే పొడులు అవి వేసి పెట్టుకోవాలన్నా
అది బాగుందనమాట. ఇదిగోండి ఇవన్నీ గ్లాస్ కుకింగ్ అండ్ సర్వింగ్ బౌల్స్ అంటే గ్లాస్వి. అసలు గ్లాస్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి. చూడండి అసలు ఈ కప్స్, సిరామిక్ అన్నీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇదిగో చూడండి బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా, అలాగే జార్లు, గ్లాస్ జార్లు అవి కూడా. ఇదిగోండి డిన్నర్ సెట్స్ అవి అయితే ఇంకా అసలు చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. కప్స్ అండ్ సాసర్స్. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అంటే ఇక్కడ చూస్తే అసలు మన ఇంట్లో వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది అనమాట. అంత బాగా అరేంజ్ చేశారు ఇక్కడ. అలాగే బాన్సాయి ప్లాంట్స్ అవినండి, అవి కూడా అసలు వేరే చోట అయితే ఇంకా ఎక్కువ కాస్టే ఉన్నాయి. ఇక్కడ నాకు రీజనబుల్గానే అనిపించినాయి. ఇదిగోండి ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, గ్రాస్ ఇవన్నీ కూడా అసలు చూడండి ఎంత బాగున్నాయి. ఈ బొమ్మలు కూడా చూడండి. ఇదిగోండి బాన్సాయి ప్లాంట్స్ అనమాట. అసలు రియల్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి. చూడండి ఎంత రియల్గా ఉన్నాయో ఇవి. అసలు ఇది మన ఇంట్లో పెట్టుకుంటే అసలు మన ఇల్లు లుక్కే మారిపోతుందండి. అంత బాగున్నాయి అన్నమాట. మంచి కలెక్షన్. ఇదిగోండి అన్ని రియల్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి. అసలు ఈ తులిప్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. అసలు నిజంగా ఇన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయా అనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి ఈ ఫ్లవర్స్. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకేస్ అండి. ఇప్పుడు మన రియల్ ఫ్లవర్స్తో బొకేస్ ఇస్తే బాగుంటాయి, కానీ ఒక 2-3 రోజులు అయ్యేటప్పటికి వాడిపోతాయండి. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకేస్ అయితే ఇంకా అది అది మనం ఎవరికి ఇచ్చినా అది ఎప్పుడు చూసినా మనం గుర్తొస్తాం అనమాట. అంత చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా. ఇదిగోండి మొక్కలు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. రియల్గా ఉన్నాయన్నమాట. మంచి మెటీరియల్, క్వాలిటీ బాగుంది, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. హ్యాంగింగ్ ప్లాంట్స్ అంటే అన్నీ ఆర్టిఫిషియల్వే, కానీ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనం ఇంట్లో ఎంత కాస్ట్లీ ఐటమ్స్ పెట్టినా ఫ్లవర్స్ ఉంటే అందమే వేరు కదండి. మన ఫ్లవర్స్ అంటే ఇంట్లో అంత పూజించలేం కదా. ఇలా ఆర్టిఫిషియల్వి పెట్టుకున్నా మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనకి మొక్కలు, ఫ్లవర్స్ ఇలాంటివి చూస్తే. ఇదిగోండి చూడండి అసలు ఎన్ని రకాలంటే ఈ బాన్సాయి ప్లాంట్స్లో రియల్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి. ఇదిగోండి బొకేస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకేస్ అనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అంటే ఇంకా అసలు ఇక్కడికి వస్తే మనకి దొరకందంటూ ఏమీ లేదండి. అంటే మరీ టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివి లేవు తప్ప కుక్కర్లు, మిక్సీలు, జ్యూసర్లు, స్టవ్లు, చిమ్నీలు, ఇంకా వాటర్ ప్యూరిఫైయర్స్, స్టీల్ సామాను, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్స్, అలాగే డెకరేటివ్ ఐటమ్స్, ఇంటికి కావాల్సిన అంటే పెద్ద హోటల్స్లో వాళ్ళు వాడే గిన్నెలు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. పెద్ద పెద్ద గిన్నెలు, ఇత్తడి సామాన్లు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. లేనిదంటూ ఏం లేదండి. అసలు మనకి ఫ్లవర్స్, ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏరియా చూస్తే అసలు మనకి ఇక్కడ నుంచి కదలబుద్ధి కాదండి. అంత బాగుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఒక 4-5 రేంజ్ ఏరియాస్లో పెట్టారనమాట. ఒక దగ్గర బుద్ధుడు, ఒక దగ్గర శివుడు, అలా పెట్టి చుట్టూ ప్లాంట్స్ పెట్టి అసలు మన ఇంట్లో కూడా ఒక ఏరియాని ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపించేలా ఉందండి. ఇదిగోండి వాల్కి పెట్టుకునే ప్లాంట్స్ అనమాట ఇవి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇప్పుడు వాల్కి కూడా ఇలా పెట్టి డెకరేట్ చేస్తున్నారండి. చాలా బాగుంటున్నాయి. ఇదిగోండి ఇవి కాస్ట్ ఐరన్వి కూడా ఉన్నాయండి ఇక్కడ.
ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు కాస్ట్ ఐరన్ బాగా వాడుతున్నారు కదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కాస్ట్ ఐరన్ పాత్రలో కూరలు అది వండుకుంటే ఐరన్ డెఫిషియన్సీ పోతుందండి. అంటే ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు ఒకసారి హిమోగ్లోబిన్ 7కి వచ్చేస్తే అప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలన్నారు. కానీ నేను ఈ కాస్ట్ ఐరన్ వాటిలోనే వండితే 1 ఇయర్కి 7 నుంచి 12కి వచ్చిందండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐరన్ వాటిలో చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ బాగా వస్తుంది. ఇదిగో చూడండి స్టీల్ పోపుల డబ్బాలు అనమాట ఇవి. ఇవన్నీ వుడెన్ ఇవి. ఇంకా అన్నీనండి, గరిటెలు, స్పూన్లు, ఇంకా అసలు గిన్నెలు, బాక్సులు, సమస్తం మన ఇంటికి కావాల్సిన గులాబీ గుత్తులు అంటారు కదండి, అది కూడా ఉంది ఇక్కడ. గులాబీ గుత్తులు గులాబీ పువ్వులు చేసుకునే గుత్త అనమాట అది. ఇదిగోండి స్టీల్ బాక్స్లో కూడా మళ్ళీ పెయింట్ వేసినవి అలా ఉన్నాయి. ఇదిగోండి ఇవి పోపుల డబ్బాలు, పైన ఇలా విజిబుల్గా ఉండి చూడండి చాలా అందంగా ఉంది కదా. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడ ఈ పోపుల డబ్బాల్లోనే చాలా రకాలు ఉన్నాయండి. అలాగే గిఫ్ట్ ఐటమ్స్కి స్టీల్వి చాలా రకాలు, ఇంక మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంతే. ఎన్ని రకాలైన ఉన్నాయి. ఇదిగోండి గరిటెలు కూడా బోల్డ్ అని రకాలు. అలాగే ప్లేట్స్, గ్లాసుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇదిగో ఇక్కడ ఈ ఫ్రేమ్స్, ఇవి కూడా గిఫ్ట్ ఆర్టికల్స్, గిఫ్ట్ ఐటమ్స్గా ఇవ్వాలంటే అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. ఈ తాటి చెట్లు టైప్ బాన్సాయి, అబ్బా ఎంత బాగున్నాయంటే. అంటే కొనకపోయినా ఈ షాప్ అయితే ఒకసారి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి, అంత బాగుందన్నమాట. ఈ అగ్రోమెక్ మంజర మెజెస్టిక్లో ఉంది, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో. చూడండి ఇక్కడ అన్ని రకాల స్టవ్లు, అన్ని కంపెనీస్వి, వర్ల్పూల్, ఎలికా, అలాగే చిమ్నీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. అంటే మనకి సెలెక్షన్ ఈజీ అయిపోతుందండి. ఇలా ఇక్కడికి వస్తే ఒక ఐడియా కూడా వస్తుంది మనకి ఏది బాగుంటుంది. ఇన్ని రకాలు ఒకటే చోట చూస్తే మనకి ఖచ్చితంగా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగోదు అనేది మనకి ఇక్కడే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇదిగోండి వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, జ్యూసర్స్, కుక్కర్లు, ప్యాన్స్, ఇంకా అన్నీ ఉన్నాయండి, లేనిదంటూ లేదు. సమస్తం ఇక్కడే దొరికేస్తుంది మనకి. ఇంకా మిక్సీల్లో, జ్యూసర్స్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి. చూడండి బ్లెండర్స్, జ్యూసర్స్, కుక్కర్స్, ఫ్యాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి కాఫీ ఫిల్టర్స్ కూడా. ఇది కాపర్ కోటింగ్ మెటీరియల్తో ఉన్న బొమ్మలండి ఇవి. కాకపోతే కొన్నాళ్ళకి అవి అయితే పాడవుతున్నాయండి. ఇత్తడివి అయితే ఇంకా అసలు మనకి ఎన్నాళ్ళైనా పోయేది ఉండదు. ఇవైతే కొంచెం నల్లగా అయిపోతున్నాయి. దాని మీద మళ్ళీ అది ఎవరు వేస్తారో తెలియట్లేదు. నా దగ్గర ఉంది కానీ నల్లగా అయిపోయింది. ఇదిగోండి స్టాండ్స్ అయితే అసలు మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇది బియ్యం డబ్బా చూడండి ఎంత అందంగా ఉందో, స్క్వేర్ షేప్లో వచ్చి. అలాగే ఈ క్యాటరింగ్ వాళ్ళది వాడుకునే పెద్ద పెద్ద క్యారియర్లు, పెద్ద పెద్ద గిన్నెలు, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు గరిటెల్లో ఎన్ని రకాలు, అట్లకాడలు బోల్డని రకాలు, చాలా చాలా బాగుందండి. నేను ఇంకా మళ్ళీ గిఫ్ట్లు కొనాలంటే నెక్స్ట్ టైం వేరే ప్లేస్ వెతుక్కోకర్లేదన్నమాట. నేను అంత బాగున్నాయి ఇక్కడ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటికి డెకరేషన్కి ఇంకా అన్నిటికీ ఒకటే ప్లేస్ అనమాట. అంత బాగుంది. నేను వీడియో లెంగ్తీ అయిపోయినా కానీ ఇంకా అన్నీ చూపించాలనేసి చాలా వరకు కట్ చేసేసాను. అయినా కానీ నాకు ఇంత లెంగ్తీ వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో.